ఈ వీడియోలో మొత్తం 10 శ్లోకాలున్నాయి. అధ్యాయం 1 నుంచి చివరి వరకు చూసేయండి. శ్లోకం 1. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుశ్చవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. దీని అర్థము ఏమనగా, ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో చేరిన నా కొడుకులు పాండురాజు కొడుకులు ఏం చేశారు? ఇప్పుడు 2వ శ్లోకము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం ప్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, సంజయుడు పలికెను, ఆ సమయంలో రాజు దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని వ్యూహాత్మకంగా అమర్చి ఉండడం చూసి ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఈ మాటలు పలికాడు. ఇప్పుడు చెప్పబోయేది 3వ శ్లోకము. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం ప్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. దీని అర్థము ఏమంటే, ఓ గురువర్య అంటే ద్రోణాచార్యులు, మీరే స్వయంగా చూడండి, పాండురాజు కుమారుల యొక్క ఈ గొప్ప సైన్యాన్ని. మీరే విద్య నేర్పిన తెలివైన మీ శిష్యుడు ద్రుపదుని కుమారుడైన దృష్టద్యుమ్నుడు ఈ సైన్యాన్ని ఎంత వ్యూహాత్మకంగా నిలబెట్టాడో అని చెప్తారు. చెప్పబోయేది 4వ శ్లోకము. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఈ సైన్యంలో ఉన్న వీరులు మన భీముడు అర్జునుడితో సమానంగా పోరాడగల గొప్ప విలుకాండ్రు. శ్రీరాముడి శిష్యుడు సాత్యకి ఉన్నాడు, విరాటుడు ద్రుపద మహారాజు ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు చెప్పబోయేది 5వ శ్లోకము. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురజిత్ కుంతిభోజస్య శైబ్యస్య నరపుంగవః. దీని అర్థము ఏమనగా, దృష్టకేతువు చేతికార్ణుడు బలవంతుడైన కాశీరాజు పురజిత్తు కుంతిభోజుడు మరియు మనుషులలో గొప్పవాడైన శైబ్యుడు పాండవుల సైన్యంలో ఉన్నారని అర్థం. మిగిలిన శ్లోకాలు పార్ట్ 2లో చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ భగవద్గీత శ్లోకాలు విడివిడిగా మన షార్ట్స్లో అప్లోడ్ అవుతాయి. పిల్లలు నేర్చుకోవాలనుకున్న సరళమైన భాషలో అక్కడ అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.